ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో అమెరికా యూరోప్ వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 10 గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయగా దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ లాంటి చోట్ల విమానాశ్రయాలను సైతం ఇప్పుడు క్లోజ్ చేశాయి. ప్రజలంతా సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిందిగా విమానాశ్రయాలకు రావద్దని హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్ పలు విమానాశ్రయాలపై దాడి చేసి ఇప్పటికే ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విమాన ఛార్జీలు కూడా ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి కూడా ఇబ్బందులు తప్పటం లేదు. విజువల్స్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా యూరోప్ వెళ్లేందుకు ప్రజలంతా నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 10 గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయగా ఇప్పుడు తాజాగా దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ లాంటి చోట్ల కూడా విమానాశ్రయాలను క్లోజ్ చేశాయి. ప్రజలంతా సురక్షితమైన ప్రాంతాలలో తలదాచుకోవాలని, విమానాశ్రయాలకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్ పలు విమానాశ్రయాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. మరోవైపు విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు కూడా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి పరిస్థితి? పశ్చిమాసియాలో జరుగుతున్న వార్ కారణంగా ఓవైపు క్రూడ్ ఆయిల్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, ఇంకొక వైపు చూస్తూ ఉంటే విమాన ఛార్జీలు కూడా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల విమానాశ్రయాలు కూడా క్లోజ్ చేశారు. ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతకాలం ఇలాగే కొనసాగుతుంది? దీనివల్ల యుద్ధం కారణంగా మొత్తం ఈ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు గగనతలం క్లోజ్ చేశారు. దాదాపు 10 దేశాల్లో విమాన ప్రయాణికులపై అనేక ఆంక్షలు విధించారు. ఇప్పటికే దుబాయ్, ఖతర్, ఇరాక్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్స్ బంద్ చేయడం జరిగింది. దీంతో ప్రత్యేక మార్గాలు, అంటే ఈ మార్గంలో కాకుండా వేరే మార్గాలు వెళ్ళటానికి ప్రయాణికులు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే యుద్ధం కూడా మొత్తం కూడా ముందస్తు ఎటువంటి హెచ్చరిక లేకుండా ప్రారంభం కావడంతో ఎక్కడ ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దుబాయ్లో అవ్వచ్చు, ఇతర దేశాలు అవ్వచ్చు, మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికే విమాన ఛార్జీలు కూడా ఇతర మార్గాల ద్వారా వెళ్ళడం వల్ల భారీగా పెరిగిపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ప్రభావంతో కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఆ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. వారి ఎఫెక్ట్ తో అమెరికా, యూరోప్ వెళ్లేందుకు అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకమైన మార్గాల ద్వారా వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రయాణాలు అనేక మంది ఈ దేశంలో ఉండిపోయారు. అలాగే అదేవిధంగా ఇరాన్, ఇరాక్, సౌదీ మీదుగా ఆ ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం కారణంగా దేశాల్లో చిక్కుపోయినటువంటి భారతీయులు విజిటింగ్ వీసా, ట్రాన్సిట్ వీసాలు ప్రయాణికులకు కూడా తిప్పలు తప్పట్లేదు. యుద్ధ వాతావరణం కారణంగా దేశ టైం కూడా సడలింపు చేయడంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేక దేశాలు దుబాయ్ అవ్వచ్చు, ఇతర దేశాలు కూడా ఎవరు కూడా ఎయిర్పోర్ట్ కి రావద్దని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక వారం 10 రోజుల్లో అయిపోతుందని ముందస్తు అనుకున్నప్పుడు కూడా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి చూస్తుంటే యుద్ధం ఇప్పుడే ఆగేట్టు కనిపించట్లేదు. దీంతో ప్రత్యేకమైన మార్గంలో వెళ్లేందుకు అధికారులు పెరిగిపోవడం, వెళ్ళటానికి లేని పరిస్థితి ఏర్పడటంతో ఎక్కడ ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా వెళ్లే ప్రయాణికులు అయితే, రాకపోకలు సాధించే వాళ్ళు అయితే ఇప్పటికే టికెట్లు రద్దు కావడం, వచ్చే అవకాశం లేకపోవడం, వాళ్ళ దేశాల్లో టైం కూడా గడువు ముగిసిపోవడం, అనేక ఇబ్బందులు, సాంకేతికమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు బంధువులు అయితే, తల్లిదండ్రులు అయితే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరింత ముదిరిపోవడంతో యుద్ధం మరిన్ని రోజులు జరిగే అవకాశం ఉంది. దీంతో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు తప్పట్లేదు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.